హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈరోజు మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు అసలు మ్యాచ్ని ఎందుకులే, మన బాలశంకర్ అని ఈ మధ్య బాగా గెలుపుల్లో ఉన్నాడు. ఇప్పుడు రెండు అతి తక్కువ లోలో ఉన్న జట్టుల గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మరి మనం టాస్ వేసుకుందాం. అలాగే బాలశంకర్ ఏ జట్టు తీసుకుంటాడో తెలుసుకుందాం. బాలశంకర్ టాస్ గెలవాలని కోరుకుంటున్నాం. గెలిచి తను ఒక జట్టు నిలుచుకుంటే నాకు సగం శ్రమ తగ్గిపోయింది. కాబట్టి బాలశంకర్ రావాలని కోరుకుంటున్నాం. బాలశంకర్ బాలశంకర్ ఇక్కడ ఉన్నామ్మా, ఓవర్ యాక్షన్ చేయక రండి సార్. మరీ ఎక్కువ అసలు గెలుపులు ఎక్కువ, అతి వినయం ఎక్కువైపోయింది. మామూలుగా కాదయ్యా. ఎందుకులే, తట్టుకోలేకపోతున్నాను ఆయన. బాలశంకర్ మామూలు అయ్యగారికి నేను అన్నాను సార్. మాదేమైనా దరిద్రం అంతా ఉందో, దరిద్రం తుడుచుకుంటున్నామండి బాగా. యాక్షన్ ఎక్కువైందమ్మా, చూసే వాళ్ళకి మరి బాగోదులే. కానీ అదృష్టం ఏదో నాకు పట్టేడు చూడు సార్. ఈ రోజున నేను మ్యాచ్ గెలవాలనుకుంటున్నాను సార్. ఇది మామూలు తాకండి. అబ్బా బాలశంకర్, నీలో ఉన్న పవర్ మొత్తం నేను లాగేసుకున్నట్టు బాలశంకర్. నేను ఏమంటారు తెలుసా నీకు? చెప్పండి సార్. తెలుగులో ఒక స్పష్టమైన పాదం ఒకటి వాడతారండి, అదే వినయం ధూర్త లక్షణం అంటారు. బాధ లేదు నాకు, అసలు ఏ ఫీలింగ్ లేదు బాలశంకర్. నువ్వు ఎలా అనుకున్నా సరే ఇది ఏంది ఇది? వదులు. 35 మ్యాచ్లు జరిగినాయి. 35 మ్యాచ్లు 25 మ్యాచ్లు ఈడు ఎంచుకున్న జట్లా నేను ఎంచుకోలేదండి. ఒక మాట చెప్తున్నా, నేను ఎంచుకోవట్లేదు. టాస్ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీ సమక్షం టాస్ వేస్తున్నాం. ఆ టాస్ వేసిన తర్వాత అతనే కావాలని చెప్పి గెలుపు నాకు ఇస్తున్నాడు తప్పించి ఏ రోజు ఆయన గెలుపు అతను తీసుకుంటున్నాడా? కారణం ఏమంటారు? ఎందుకంటే నేను శిష్యుని కాబట్టి గురువు గారు మరి నమస్కారం బాబు. గురువు గారు అని మీరు బాగా దించుతున్నారు. దించదు బాబు. అంటే మాడు సీనుగాడు. నీ ఉద్దేశం ఏంటి? గురువు గారు అని కూడా గుణపాలు దింపుతున్నాం అనుకుంటున్నా. బాగా దించుతున్నారు సార్, అందుకని సీనుగాడు అనండి సార్. సరే అండి, సీనుగాడు అనండి. ఫ్రెండ్స్ కదా, అంటే బాల్యమిత్రులం కదా బాలశంకర్, అందుకని ఫ్రెండ్స్. సీనుగాడు ఒకటి, సీనుగాడు అంటే దగ్గర అయిపోతున్నావు, గురువు గారు అంటే దేవుడు అయిపోతావు. వద్దయ్యా, నన్ను దేవుని చేయద్దయ్యా. ప్రేమలు కట్టి దండలేసి కొబ్బరికాయలు కొట్టు దేవుడు. సరే సీనుగాడు అనండి. సరే చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? మ్యాచ్ గురించి, ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటి మ్యాచ్ ఈరోజు? ముంబై ఇండియన్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ బాలశంకర్, నువ్వు విన్నది కరెక్టే. ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగేది ఎక్కడ అనుకున్నా? ముంబైలో. అది చెప్పండి, మీ ప్రొడక్షన్ ఏదో చెప్పండి సార్, మేము తెలుసుకుందామని మేము ఆతృతంగా ఉన్నాం. జట్టులోనే మార్పులు జరిగాయా? అది మనం చెప్పలేము శంకర్, ఎందుకంటే రీసెంట్గా ఏం జరుగుతుందంటే సగం మ్యాచ్లు అయిపోయినాయి కదా, ఫైనల్ దానికి దగ్గర పడతాయి. నెక్స్ట్ ప్రతి మ్యాచ్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళు జట్టులో ఏం మార్పులు చేసుకుంటారో మనం చెప్పలేం. అది ఇప్పుడు ఉన్నంత వరకు మాత్రం నాకు తెలిసి హైదరాబాద్కి మార్పులు అవసరం లేదు. ఎందుకంటే మొన్న వాళ్ళు ఆడిన ఆటకి, వాళ్ళు వేసిన బౌలింగ్కి ఓకే, వాళ్ళు సెట్టు. కాకపోతే ముంబై కూడా నాకు తెలిసి మొన్న 205 కొట్టి ఇది ఢిల్లీలో వాళ్ళ 190 కట్టడి చేశారు. కాకపోతే వాళ్ళు కూడా ఏమి మార్పులు చేర్పులు జరగకపోవచ్చు. అందుకని ఇప్పుడు మీరు టాస్ వేస్తే ఆ టాస్ అయితే మీరు గెలిచి మీరే మ్యాచ్ని జట్టుని ఎంపిక చేసుకుని మీరే మాకు ఏదో మిగిలిన జట్టును మా మహాన్ వేస్తే మేము సంతోషిస్తామని మా ప్రేక్షకులు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. ఈ ఆనందంలో మీరు టాస్ వేస్తారు. టాస్ నేను ఎలా వేస్తాను శ్రీనివాస్? టాస్ గెలుపులో ఉండాలి, మీరు వేయాలి సార్. గెలుపులో ఉన్న ఓటమిలో ఉన్న గురువు గారు టాస్ ఇస్తే టాస్ ఆయన వేయాలి. ఎందుకంటే ఇప్పుడు టాస్ అన్న ఆయన చేత ఇస్తే బాగుంటుంది కదా, అందుకని టాస్ మీరే వేయండి, మీరే తర్వాత జట్టు ఎంచుకోండి, మీరే ఆ గెలుపు నాకు ఇవ్వండి. జరగండి. ఏమంటారా? సరే చెప్పాలి, చెప్పకపోతే మాత్రం అక్కడ ఏది పడితే నీకు ఆపోజిట్, అది నీదే. సరే సరే, అటు గాలి ఉండగా చెప్తా. ఇండియా ఉన్నా హెడ్ ఉన్నా రెండు ఏది పడ్డా నీవు గెలిచినట్టే చెబుతా. నువ్వు చెప్పకపోతే అది మాత్రం కన్ఫర్మ్. దీనికి వాళ్ళు సాక్ష్యం, నేను సాక్ష్యం. ఇప్పుడు వేస్తాను, గాలి ఉండగా చెప్తా. నువ్వు చెప్పకపోతే మాత్రం ఆడ ఏది పడ్డా అది నీదే. సరే, ఇండియా. ఎస్, కోరుకున్నది జరిగిందంటే మామూలు విషయం కాదు. ఇది నాకు కావాలి. ఇది కదా అని మనం కోరుకున్నది, ఇది కదా అని కోరుకున్నది. వీడు కావాలని ఇండియా పడేట్టుగా దీన్ని బ్యాలెన్స్ చేసి కింద ఇంకా నయం ఊరుకోండి.
ఇంకా చెప్పండి చెప్పండి. 3 సార్లు ముచ్చట కదా. మేము 3వ సారి, ఇది తొలిసారి వేసాం, ఇక 3వ సారి సార్ మీరు చెప్పాలి. చెప్పండి సార్, ఏ జట్టు కావాలండి మీకు? నేను మాత్రం షర్ట్ ఏ కలర్ వేసుకున్నానా? బాలశంకర్ నువ్వే షర్ట్ వేసుకున్నావు? నీకు ఇచ్చేసారు పో. చేతికి దారం కట్టుకున్నావు. అది చూసిన తర్వాత అనిపించిందండి, సన్ రైజర్స్ హైదరాబాద్ మా శ్రీనివాస్ తీసుకుంటారు డెఫినెట్గా అని ఎక్స్పెక్ట్ చేస్తాను. అందుకే నేను ఈరోజు ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా మనకు కావాలనే ఉద్దేశంతో నేను ఇట్స్ న్యాచురల్ అనుకోకుండా వేసుకొని వచ్చాను. ఓకే బాలశంకర్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మ్యాచ్ గెలిచినట్టుగా ఆయనకి సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకొని ముంబైని అతి తక్కువ స్కోర్ కట్టడి చేసి అది చేసి గెలిస్తే ముంబై గడ్డ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. దీనికి మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను. జనరల్గా మీ ఇద్దరం సహజంగా అనుకుంటాను ఉంటాం. అబ్దుల్ కలాం గారు కళ కలమన్నారు, కథలు చెప్పనలేదు. అలాగే మనోడు కూడా ఏంటంటే ఊహించుకోవడం తప్పు కాదు, కానీ ఏంటంటే ఊహల్లో విహరించడం తప్పు అంట అనమాట. ఎందుకంటే నిజ జీవితానికి ఊహలకి చాలా తేడా. ఊహల్లో ఆలోచనలో మనం ఏదైనా సాధించవచ్చు, కానీ నిజ జీవితానికి వస్తే మొత్తం తారుమారు అయిపోయింది. కానీ కొంతమంది పెద్దలు చెప్పారు, పాజిటివ్నెస్గా ఉండమన్నారు, రేపటి రోజున ఊహించుకోమన్నారు. ఈరోజు మనం చేయలేము ఏదైనా మనం చేయలేము అని బాధపడే కన్నా పోరాడదాం, పోతే పోయేది, పోతే ప్రాణం, లేకపోతే వచ్చే గెలుపు అనే మాట కూడా పెద్దలే చెప్పారు. దీన్ని నేను పాటిస్తున్నాను. ఇప్పుడు పోయింది, మ్యాచ్లు పోతున్నాయి, అయినా సరే పోరాడదాం, గెలుపు వచ్చేదాకా పోరాడదాం. వస్తే గెలుపు, పోతే ప్రాణం, అంటే నేను నిలిచిపోతాం. అది ఇప్పుడు ఒకవేళ నేను అనుకుంటున్నాను నువ్వు చెప్పిందే జరిగింది అనుకుంటా. ఇప్పుడు నేను ఈ జట్టు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నువ్వు అంటే నేను ఆ జట్టు ఇచ్చాను, నాకు జట్టు ఇచ్చావు, నేను ఎంచుకోలేదయ్యా. జట్టు ఇచ్చావు అంటే యాక్చువల్గా నేను జట్టు గెలుచుకున్నాను. అంటే గెలుచుకోవడం అంటే ఫస్ట్ కోరుకునే అవకాశం నాకు వచ్చింది. యాక్చువల్గా ప్రతిసారి మా సారే తీసుకుంటాడు, వారే గెలుస్తూ ఉంటారు, వారే ఏదో అట్లా చేస్తూ ఉంటారు, దాన్ని పట్టుకుంటాను. ఇప్పుడు మేము పట్టుకున్నాము మీరు అలా ఇసిరేశారు. పట్టుకున్నాడు కానీ ఏమైందంటే ఇప్పుడు వేళ్ళు ఉన్నాయి కదండి, వేళ సందర్భం జారిపోయింది. రీజన్ ఏముంది? దారం ఇవ్వను, ఇలా పట్టుకున్నప్పుడు ఎలా జారిపోతుంది. సన్ రైజ్ హైదరాబాద్ కి మాత్రం మన వాళ్ళకి సాయంత్రం ఒక రేవ్ ఉంటది అనమాట. రేవ్ అంటే మనోడు ఏదో చూపించాడే, చించి మొక్కలేకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా అంటే అదే పేపర్ని మీ సమక్షంలో చించి మొక్కలేకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా. ఎందుకంటే వాడిదైన రోజు వాడాడు, రేపు కనుక వాడు ఆడకపోతే చించి మొక్కలు నేనేస్తా. నేను ఆంధ్రవాడిని, మా జట్టే గెలవాలని కోరుకుని తప్పేం కాదు. కాయినా సరే ఎందుకు తీసుకుంటున్నానంటే అహంకారం చూపించారు మొన్న. గెలుపు అహంకారం అంటారే, ఫియర్లెస్ క్రికెట్ ఆడు తప్పు కాదంటలా. జనానికి ఎంటర్టైన్మెంట్ కావాలి, టికెట్ కొనుక్కున్న దానికి వాడికి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ పూర్తిగా మీరు ఇవ్వండి, మేము కాదంటారా. కానీ ఏంటంటే ఇటువంటి బ్యాడ్ బిహేవియర్ అనేది మీ యొక్క కెరీర్కే దెబ్బ కొట్టింది. అంటే ఏమో గుర్తుపెట్టుకో, నేను అన్నానండి కాదు, ఒకసారి ఆలోచించు. కానీ బాలశంకర్ అయ్యి బ్యాడ్ బిహేవియర్ కాదు, ఎవరెవరు ఎమోషన్స్ని వాళ్ళు అలా చూపిస్తుంటారు, ఆ గెచ్చర్ల రూపంలో చూపిస్తుంటారు. దాన్ని మనం విమర్శించే హక్కు మనకు లేదు బాలశంకర్. మన మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడండి, అద్భుతమైన మ్యాచ్లు గెలిపించాడు. ప్రతి విన్నింగ్ షాట్ కూడా 6 కొట్టేవాడు. ఏ రోజు అతని యొక్క బిహేవియర్ మార్పు కాబట్టి ఆయన ఇప్పుడు దాకా నిలబడ్డాడు. చాలా మంది బాల్స్ వేసిన తర్వాత వికెట్ పడకుండా కింద గుద్ది తర్వాత పైన ఎగిరి తర్వాత 6 కొట్ట 4 కొట్ట విర్రవేగిన ఎవడో కూడా జట్టులో లేరు, కనుమరుగైపోయారు. అవును బాలశంకర్, ఆగు నన్ను చెప్పని పూర్తిగా. కనుమరుగైపోయారు. ఈ రోజున స్టాండర్డ్ నిలబడింది ఎవరు? విరాట్ కోహ్లీ, మన మహేంద్ర సింగ్ ధోని, ఇంకా ఒక 4-5 ఉన్నారు. ఎందుకు? వాళ్ళంతా కూడా ఏంటంటే అహంకారాన్ని తలకెక్కించుకోవాలి. ఏ రోజు కూడా గెలుపుని ఓటమిని. ఎందుకంటే ఇప్పుడు మనం గట్టిగా మనం ఫైట్ చేసాం, మనం 100 కొట్టాం, మనం చూపించాం, ఎదురువాడికి ఎలా ఉంటుంది? చురుక్కుమంటుంది. అది వాడు మనసులో ఉండిపోయింది. రేపు ఏం చేస్తారు? వాడు వీడిని కట్టడి చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా వాడి మీద ఒక రకమైనటువంటి టైట్ ఫిట్ చేస్తారు. సో నేననేది ఏంటంటే ఆట తప్పు కదా, ఆడమని చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే అటువంటి బిహేవియర్ వల్ల ఎదురు మనిషికి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో అది మనసులో పెట్టుకొని వీళ్ళు దీనికి అలవాటు అయిపోతున్నారని కొంచెం అలా వెళ్ళిపోయి ఆ జట్టు నుంచి కనుమరుగైపోతూ ఉంటారు. కానీ నాకు తెలిసినంతవరకు ఆ సీట్ కూడా ఇప్పుడు క్రికెట్ నాకన్నా వీడికే బాగా తెలుసు. నేను చాలాసార్లు చూశాను కాబట్టి మనం చెప్తుంటే వింటున్నాను. నేను తర్వాత కొన్ని మ్యాచ్ రివ్యూలు చూసాను. చూస్తే నాకు అనిపించింది ఏంటంటే సీనియర్ ఆటగాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క బిహేవియర్ పర్ఫెక్ట్గా పద్ధతిగా జనానికి అనుకూలంగా ఉందో సో వాళ్ళంతా కూడా ఏంటంటే ఇప్పటికీ క్రికెట్ రాణిస్తూ ఉన్నారు, వికెట్లు కొడతా ఉన్నారు, అసలు చరిత్ర తిరగరాస్తూ ఉన్నారు. ఎవరైతే అత్యుత్సాహంతో అతిగా పోయారో సో ఈ రోజున వాళ్ళు లేరు. అవునంటావు కాదంటావు? అంటే ఇది ఎవరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అవునా కాదా? చెప్పేది నువ్వు చెప్పేది నేను అడిగిన సమాధానం చెప్పు. అవును బాబు, అవును.
ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన వాళ్ళు చేస్తారు, కానీ ఇలాంటి చేసి గెచ్చర్లు చేసేవాళ్ళు క్రికెట్లో చాలామంది ఉన్నారు. అదేం తప్పు కాదు, దానివల్ల ఏమి, కాకపోతే అతను చూపించినంత మాత్రాన ఆడ తప్పైపోతుంది. కానీ అతను చూపించిన దానికి ఇంకా రెట్టింపు ఆడాల్సి వచ్చింది రేపనే రోజున. అలా రాని రోజున అది నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు నువ్వు చూపించావు, రేపు నువ్వు రాణించాలి. అందరూ నీ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. దాన్ని అధిగమించాలి, అధిగమిస్తాడని మనం కోరుకోవాలి. నేను చెప్పేది కూడా అదే. అతను అధిగమించేటప్పుడు కోరుకుంటే ఏంది, అతను రేపు మన ఇండియా జట్టుకి ఆడతాడేమో. అతను మన ఇండియా జట్టు మన అద్భుతంగా రాణించాడు అనుకో, అప్పుడు పేరు వచ్చేది మనకే కదా. అతను గెచ్చర్ చూపించడం కాదు, అది చూపించడం అవుతుందంటే ఇతనికి ఏంటంటే బిహేవియర్ లో కూడా చాలా చేంజ్ ఉందని చెప్పి ఈ ఫస్ట్ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే, కానీ బాలశంకర్ ఒకటి అలా కూడా పబ్లిసిటీ అయ్యే వాళ్ళు ఉండారయ్యా క్రికెట్ లో. ఇప్పుడు నేను అనేది ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నంతసేపు కూడా మామూలుగా ఇండియన్ మెయిన్ ఆటగాళ్ళకి సంబంధించి ఎవరు రేపు మన టీం ఆడుతున్న బాగుంటుంది వాళ్ళు కూర్చొని రాసుకుంటూ ఉంటారు. వాళ్ళ పాయింట్ రాసేవాడు ఒకటి ఉంటాడు, వాడు బిహేవియర్ రాసేవాడు ఒకటి ఉంటాడు, వాడు యాక్టిట్యూడ్ రాసేవాడు, వాడు ఫీల్డరా బౌలరా బ్యాట్స్మెన్సా ఎన్ని బాల్కి ఎన్ని కొడతారు మొత్తం రాసుకుంటారు. అంటే రేపు ఒక రోజు ఇండియా తరఫున ఆడటానికి జట్టు కావాలి కదా, ఆ జట్టుకి ఎంపిక చేసుకుంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే యాక్టిట్యూడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది నేను చెప్పిన మాట కాదు, ఆల్మోస్ట్ ఇండియన్ క్రికెట్ గురించి చెప్తుంటే వికీపీడియాలో ఎక్కువ సెలెక్టర్లు ఎవరిని తీసుకుంటారంటే వాళ్ళ యొక్క బిహేవియర్ అనమాట. ఎందుకంటే చాలామంది వస్తుంటారు, ఆడుతుంటారు, 4 మ్యాచ్ల తర్వాత కనుమరుగైపోతుంటారు. కానీ ఎవరైతే పర్మనెంట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి, ఆయన జట్టు మొత్తాన్ని ఎంకరేజ్ చేస్తాడు. అంటే అతను ఒక్కడే ఇట్లా టండో అతను అనుకుంటాడు అంతే తప్పించి ఒకడు ముందుకెళ్ళి వాళ్ళ ముందు అలా బ్యాడ్ బిహేవియర్ ఏ రోజు లేదు అతను. సో నేననేది అదనమాట. అట్లాగే ఇప్పుడు ఆయన రికార్డులు కొడుతున్నాడు అనగానే ఏ రోజు కూడా అంత అహంకారం చూపించలేదు విరాట్ కోహ్లీ, ఏ రోజు కూడా చేయలేదు. ఆయన గెలిపిన రోజున కూడా ఏదన్నా ఒకసారి ఉంటే ఇట్లా అంటాడు తప్పించి, అది కూడా తనకు తానే అనుకుంటాడు తప్పించి ఎవరిని కూడా కించపరచడు. మొన్న అతను జుట్టు అతను ఏంటంటే వికెట్ పడగొచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా నుంచి ఉంటే దగ్గరికి వెళ్ళిపోయి అతని మీద సంతకాలు పెట్టేసి ఇట్లా అంటున్నాడు. ఓకే బాలశంకర్, ఇది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. నాకు ఇబ్బంది అనిపించింది అంతే నా మనసుకి. నీకు ఉత్సాహం కాదు, ఈ ప్రపంచ క్రికెట్లో ఇట్లాంటి గెచ్చలు అనేవి ఉన్నాయి. ఈ డిబేట్ పెట్టుకుంటే అది సాగదు, ఇప్పుడు అర్థం అవ్వదు. ఎందుకంటే చాలా ఉన్నాయి. మన ఈ ఐపీఎల్లో నువ్వు కొత్తగా చూస్తున్నావు. ఇప్పుడు ప్రతి దేశంలో ఒక ఇట్లాంటి లోకల్ ప్రీమియర్ లీగులు జరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్లో ప్రీమియర్ లీగ్ జరుగుతుంది, మళ్ళీ ఆస్ట్రేలియాలో జరుగుతుంది, బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో జరుగుతుంది మన పోటీగా ప్రీమియర్ లీగ్. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ అని అక్కడ జరుగుతుంది, అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతుంది, శ్రీలంకలో జరిగిద్ది, ఆస్ట్రేలియాలో జరిగిద్ది, వెస్టిండీస్లో జరిగింది, కరీబియన్ ప్రీమియర్ లీగ్ కారణం మన ఐపీఎల్ అనమాట. ఐపీఎల్ అలా జరుగుతున్నాయి, అన్ని ప్రీమియర్ లీగ్లు జరుగుతున్నాయి. వాటిల్లో రకరకాల గిచ్చెలు వస్తుంటాయి. ఇవన్నీ కూర్చుంటే ఒక ఇంత అయింది వీడియో, ఇంత బాగా అయింది అనమాట. దాని గురించి మాట్లాడి ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడుకున్నా. అతను ఇచ్చిన దానికి అతను రెట్టింపు ఈరోజు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది ఆల్ ద బెస్ట్ ముంబై ఇండియన్స్. చెప్పవా మాట వరుసకు కూడా చెప్పవా? సన్ రైజ్ అంటే నువ్వు నాకు ఇచ్చావు కదా, అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు అడగవా అంటే అడుక్కునే బుద్ధి ఏంద్రా నీకు? ఎందుకు అడుకోవాలి నువ్వు? నేను ఇస్తాను కదా, నేను ఇస్తాను, నేను కోరుకుంటాను. తప్పే ఉందా? నేను ఇస్తాను, తీసుకోండి, నాకు కూడా ఇవ్వండి. అది నా మనసుకు నచ్చితే ఇస్తా, లేకుంటే రూల్ అది. ఇదే ఇయ్యే ఎక్కడో కాలే మాటలు. ఓకే నువ్వు ఇచ్చినా అయిపోయినా ఒక్కటండి. ఇప్పుడు మనోడు చాలా ఆనందంతో ఓకే ఇచ్చాడు. ఇప్పుడు నేను కూడా ఇవ్వాలనుకుంటాం కదా, అడిగేటప్పటికి ఏమవుతుందంటే నాకు ఉత్సాహం తగ్గిపోయింది. ఎమ్మటే ఇవ్వాలి. ఇప్పుడు కంగ్రాచులేషన్స్, ఓకే నీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. నీ స్లాగ్ లో నాకు ఇచ్చావు, నా స్లాగ్ లో నేను నీకు ఇవ్వను. అలాగే సార్, నాకు వెయిట్ చేయాలి కదా. ఓకే సార్, సరే సార్, ఉంటాం సార్. లాగ్ అయిపోతుంది సార్. శ్రీనివాస్ గారు లాగ్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు ఏ జట్టు అయితే ఓడిపోతూ ఉంటుందో ఆ జట్టుని ఎప్పుడు మనకు అప్ తీసుకొస్తుంటాడు. కానీ ఈ రోజు ఏ జట్టు అయితే వాడు గెలిచిందో ఆ జట్టు మనకు ఇచ్చేసి. నీకు సంగతి తెలుసా? వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు. మనందరూ పక్క పక్కనే ఉన్నాం చూడు, వాళ్ళిద్దరు కూడా పక్క పక్కనే ఉన్నారు. 8వ పొజిషన్లో 9వ పొజిషన్లో సన్ రైజర్స్ ఉంటే 8వ పొజిషన్లో ముంబై వాళ్ళు ఉన్నారు. పక్క పక్కన మనలాగా పక్క పక్కనే ఉన్నారు. వాళ్ళు ఎవరు లెగుతారో ఎవరు డౌన్ అవుతారో చూద్దాం. ఏమక్కర్లా, మీరు ఏం డిసప్పాయింట్ కాకండి. 100% ఈ బ్లూ షర్ట్ గెలుస్తుంది. ఓకే, సో ఆరెంజ్ షర్ట్ ఇంకో స్టెప్ కింద దిగబోతుంది. ఓకే చూద్దాం. ముందుగా ఎందుకు ఊహలు కాదుగా, అంచనా వేసుకోవాలి. అంచనా వేసుకున్నప్పుడు అంటే అక్కడ కూర్చొని మనం చిన్నపిల్లలకి ఎంజాయ్ చేయాలంటే మన తప్పదు కదా. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా సన్ రైజ్ హైదరాబాద్ ఒక తెలుగు వాడిగా ఒక తెలుగు జట్టు గెలవాలని కోరుకోవడం తప్పు కాదు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడండి. కానీ ఏంటంటే ఆట విధానాన్ని కొంచెం మలుపులు అని మార్చుకొని ఇప్పటి వరకు మన ఓటమిలోనూ అనుకోకుండా అనూహ్యంగా ఒక గెలుపు వచ్చింది. అయితే ఆ గెలుపు నిలబెట్టుకోండి. అలా కాదు నువ్వు చెప్పాలి, పచ్చి మన భాషలో చెప్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడండి. ఎందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఇది కాదు, అందరూ ఒళ్ళు దగ్గర ఎవడు పాత్రనే వాడు
సరిగ్గా నిర్వహించండి. ఒకవేళ కనుక మీకు ఏ పాత్ర ఎలా నిర్వహించాలో తెలియకపోతే రాత్రి ఒక జట్టు ఆడింది మీకు ఏంటది పంజాబ్ కింగ్స్ చూసి నేర్చుకోండి, లేదా మూసుకొని కూర్చోండి. ఓకేనా? చెప్పావు తెలుగులో అది అలా చెప్పు. ఎందుకు ఈ సంస్కృతంలో అటు తిప్పిడి మెలికలు పెట్టి అవసరమా? డైరెక్ట్ మాతృభాషలో చెప్పు, నచ్చితే తీసుకుంటారు లేకపోతే వదిలేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా శ్రీనివాస్ కింద మధ్య ఆవేశాలు ఎక్కువ అవుతుంది కాబట్టి అతని అంటే ఇతని బిహేవియర్ కూడా ఏదో చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ మారంటే ఏం చేయాలనేది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో వారికి తెలియజేయండి. కాకపోతే ఏంటంటే బెట్టింగ్స్ మీద మేము చెప్తున్నటువంటివి ఒకవేళ మీకు ఏమన్నా సజెషన్స్ వచ్చినా, ఒకవేళ ఈ విషయం మీరు చెప్పండి అని ఒకవేళ మీకు ఏమన్నా ఆలోచన వచ్చినా తప్పకుండా మేము కూడా ఆ విషయాన్ని తింటామని చెప్తాం. అలాగే ఎవరు బెట్టింగ్లో పాల్గొనొద్దు, ఆన్లైన్ బెట్టింగ్లు కానీ మామూలు బెట్టింగ్లు కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ ఎవరు పాల్గొనొద్దు. ఓన్లీ క్రికెట్ని చూడండి, ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేయండి. అదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. మళ్ళీ మనం మళ్ళీ వెళ్దాం. సన్ రైజ్ హైదరాబాద్ గెలిచిన తర్వాత మళ్ళీ కూర్చొని ప్రత్యేకంగా అనమాట. ఏం లేదు, నేను ఎంచుకున్న జట్టు గెలిచిందంటే ఒకే ఒక సింబాలిక్ మీకు అందరికీ దేవాలయం కూడా ఉంటాం. అది ఈడు గెలిచేది, ఈడు ఎంచుకున్న జట్టు అయితే మనం ఎట్లాంటి సీన్ రేసు ఇట్లా ప్రకృతి అందాల మీద వెళ్తాం. అదే మీకు